గుడ్ ఈవినింగ్ అండి. వర్షాకాలం స్టార్ట్ కాలేదు, ఇప్పుడు ఎండాకాలం. వరుణ దేవుడు కరుణించి 3-4 రోజులు వర్షాలని చెప్తున్నాడు. ఇప్పుడు ప్రజలందరికీ హ్యాపీ ఉండొచ్చు, కానీ ఇప్పుడు రైతుల గుండెల్లో ఈ దడదడలా పుడుతుంది. అంటే ఎక్కడ వర్షం పడుతుందో, ఎక్కడ వడగళ్ళు పడతాయో. ఇట్లాంటి వైపరీత్యాలతో ఏమవుతుందంటే రైతులు గిట్టుబాటు ధర దళారీలు తగ్గించడంతో పాటు వచ్చిన ధరకే అమ్ముకుంటున్నారు కొంతమంది రైతులు. మిషన్లు దొరక్క, వరికోత మిషన్లు దొరక్క అల్లాడుతున్నారు రైతులు. పైన వాతావరణం ఎలా ఉందో, ఎక్కడ వడగళ్ళు పడి ఇబ్బంది పడతామో, ఎక్కడ వర్షాలు పడి పండిన పంట అంతా దెబ్బతింటుందో అని ఒకటే భయం. తెలంగాణలో ఉన్న ప్రతి జిల్లాలో ప్రతి రైతుకి ఇదే నిద్రపోయిన రాత్రులన్నీ. పండిన పంట విత్తనం వేసే ముందు కాడ్నుంచి, నాటు వేసే కాడ్నుంచి, కూలీల కాడ్నుంచి పెట్టుబడులన్నీ పెట్టుకుంటూ చివరాఖరికి పంట కోసే టయానికి అటు కోత మిషన్లు రాకపోవడం, అటు ప్రకృతి సహకరించకపోవడం, రైతన్నల గుండెల్లో భయం మొదలైంది. ఇక్కడ రేవంత్ రెడ్డి సర్కారు ఒకటి కూలంకషంగా బోనస్ విషయము దీని గురించి ఏమీ చెప్పట్లేదు. అసలు రైతుల గురించి ఏం పంట పండిస్తున్నారు ఏంటి అనేది ఆయనకు అవగాహన ఉందో కూడా లేదో తెలీదు. రైతు భరోసా, రుణమాఫీ అంటున్నారు, కానీ అసలు రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కష్ట నష్టాలు ఏంటి అవన్నీ అధికారులు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఎక్కడ పర్యటించిన పాపాన పోలా. ఇవాళ అందరికీ గుండెలు దడదడలాడుతున్నాయి. ఎక్కడ వర్షం పడి ఇబ్బంది పడాల్సి వస్తుందో మరీ ఘోరం అండి. 1850 కూడా ఒక కింటా బస్తాకి ధర